and subscribe to Vishwasam.in. ఎవరు గెలుస్తారో అని 6 నెలల ముందే అంచనా వేసే రోజులు ఇప్పుడో పోయాయి. పార్టీల జాతకాలు కేవలం 6 వారాల్లో తారుమారైపోయే రోజులు నడుస్తున్నాయి. తెలంగాణలో ఇదే జరిగింది. ఏపీలో కూడా ఇప్పుడు లెక్క చూస్తే వైసీపీ గ్రాఫ్ ఇంత తీవ్రంగా పడిపోతోందా అని సొంత పార్టీ వాళ్ళే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చేసింది. ఫుల్ స్టోరీ చూసే ముందు విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీలో వడగాల్పుల కన్నా తీవ్రంగా రాజకీయ గాలులు వీస్తున్నాయి. కూటమి జోరు అమాంతం పెరుగుతోందని లెక్కలంటున్నాయి. ఇప్పటి వరకు జగన్కి హార్డ్ కోర్ సపోర్టుగా ఉన్న వర్గాలు క్రమంగా మెల్ట్ అవ్వడం మొదలైంది. ఇదే విషయం అంతర్గత సర్వేల్లోనూ రుజువు అవుతోంది. ఎలాగో చూద్దాం. వైసీపీ ఎన్నికల ఎజెండా విషయంలో తేలిపోతోంది. కూటమిని తిట్టడం, పొత్తు పెట్టుకోవడమే పాపం అన్నట్టు మాట్లాడడం మినహా మరో దారి లేకపోయింది వైసీపీకి. పంచిపెట్టాం కాబట్టి ఓటు వేయండి అని అంటున్న జగన్ ప్రచారానికి వ్యూహాత్మకంగా టీడీపీ గండి కొడుతోంది. కూటమి అధికారంలోకి వస్తే అమ్మఒడి తరహా పథకాలతో పాటు గ్యాస్ సిలిండర్ తక్కువ ధరకే ఇస్తామనే సందేశం పనిచేస్తోంది. పెన్షనర్లలో వైసీపీ మీద ఉన్న సానుభూతిని 4000 ఆఫర్ దెబ్బ కొడుతోంది. ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు వ్యూహాత్మకంగా హామీలు ఇవ్వడమే కాదు, అవి ఇంటింటికి చేరేలా చేయడంలో కూడా సక్సెస్ అవుతున్నారు. ఇంతకుముందు టీడీపీ ఇంత పగడ్బందీగా పనిచేసిన ఎన్నికలు లేవు. అలాంటిది ఇప్పుడు మాత్రం పాంప్లెంట్లు వేసి మరీ ఇంటింటికి ఇవ్వడం, పేరున చెప్పడం లాంటి విధానాలు రాజకీయంగా చాలా ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి ఎత్తుగడలు నేరుగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఆలోచన కలిగిస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా 1,75,00,000 మంది వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని అంచనా. వీరిలో 1,00,00,000 మందిని ప్రభావితం చేయాలన్నది టీడీపీ టార్గెట్. మెరుగైన పథకాలు అమలు చేయడం, అన్నిటికీ మించి వాలంటీర్ల కటింగ్ ఉండదని నోటి మాట ప్రచారం, ఇది గనక నిజంగానే వ్యూహాత్మక ఎత్తుగడగా కనిపిస్తోంది. ఎందుకంటే జగన్ నేరుగా ఇంటికే డబ్బు పంపుతున్నా అని చెబుతున్నా వాలంటీర్ల కటింగ్ సర్వసాధారణం అయిపోయింది ఏపీలో. ఇప్పుడు టీడీపీ అలాంటి విషయాల్ని జనంతో నేరుగా చర్చిస్తోంది. అందుకే లబ్ధిదారులు కనీసం 45% మంది వైసీపీకి ఓటు వేయకపోవచ్చు అనే ఆ పార్టీ వ్యూహ బృందమే అంచనా వేసుకుంటోంది. ప్రశాంత్ కిషోర్ ఎలక్షనీరింగ్ తరువాత జగన్ మైండ్ సెట్ మారిపోయింది. బూత్ లెవెల్ ఓట్ల లెక్కలు, ఎక్సెల్ షీట్ల మీద పెట్టిన శ్రద్ధ, పర్సెప్షన్ క్రియేషన్, ఆలోచన కలిగించడం లాంటి విషయాల మీద వైసీపీ పెట్టలేదు. ఇదే ఇప్పుడు దెబ్బ కొడుతోంది. ఓట్ల విషయంలో వైసీపీ వేసుకున్న లెక్క తిరగబడుతోంది. జగన్ అండ్ కోకి పరిస్థితి అర్థమైనా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. చంద్రబాబుకి విశ్వసనీయతే లేదు, ఆయన ఇచ్చే హామీలు అమలు చేయడు అని చెప్పడం తప్ప మరో గత్యంతరం వైసీపీకి కనిపించడం లేదు. కానీ పంచిపెట్టే పథకాల విషయంలో జనానికి ఆల్రెడీ క్లారిటీ ఉంది. ఎవరు వచ్చినా పంచిపెట్టడం అయితే ఖాయం. అలాంటప్పుడు ఎక్కువ ఇస్తానని అంటున్న చంద్రబాబుకి ఓటు వేయడమే బెటర్ కదా అనే ఆలోచన క్రమంగా డామినేట్ చేస్తోంది. అంటే పథకాలను నమ్ముకున్న వైసీపీకి అదే పథకాలు దెబ్బ కొట్టడం ఖాయం అనిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చూసిన తర్వాత హార్డ్ కోర్ అనిల్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా అయ్యా టీడీపీ వాళ్ళు కాస్త ఆలోచించండి, మీ బిడ్డ లాంటి వాడిని అని ప్రాధేయపడే పరిస్థితి వచ్చేసిందంటే మీరే గమనించండి. ఏపీలో పథకాల రాజకీయంపై మీరేమంటారు? టీడీపీ ఇంత పగడ్బందీగా రాజకీయం చేయడం మీరెప్పుడైనా చూసారా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vishwasam.in.